ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మేహరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానం ఘటనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గం బంతరింపగా, అవ్యయమోక్షంబను గ్రహింపు, నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి ఉమారాణి గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి జై బాబా అని చెప్తూ మనము ముందుకెళ్దాము. జాయిన్ అయిన వాళ్ళు అవుతారు అంటే మరి ముందుకెళ్దాము. నిన్న మనం ఏం చదువుకున్నామంటే, ఈ గైమయిని బాబా కోపడతారు. ఆవిడకి ఒక హ్యాబిట్ ఉంది. అదేంటంటే వంటల్లో ప్రతి కూరలోనూ ప్రతి వంటల్లోనూ కూడా షుగర్ వేస్తూ ఉండేవాళ్ళు తను. అయితే అది బాబా నోటీస్కి అక్కడ వేరే వాళ్ళు తీసుకెళ్తే దాన్ని బట్టి చూస్తే వాళ్ళందరూ తీసుకెళ్తే బాబా దాన్ని బాగా కోపడతారు. అయితే ఆవిడ్ని పిలిచి అందరూ ఉన్నప్పుడు, నువ్వు వేసావు నిజమేనా అంటే, అవును నేను వేసాను నిజమే అంటే, బాబా ఏంటి నాకు డయాబెటీస్ ఇద్దామనుకున్నావా నువ్వని కోపడడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా గట్టిగా ఫోర్స్ఫుల్గా చెప్తారు. గాయమయ్యి చాలా ఏడుస్తుంది అప్పుడు. అయితే ఆవిడ ఎంత ప్రేమగా చూసుకుంటుందో బాబాని బాబాకి తెలుసు. ఒక గంట అయిన తర్వాత 1.5 hours అయిన తర్వాత బాబా అందరినీ పంపించేసి గాయమాయికి కుకింగ్ గురించి ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే బాబా ఆవిడని జెస్చర్ చేసి అలాగే కంటిన్యూ చేయమంటారు కుకింగ్. ఇంతకు ముందు ఏం చేస్తుందో అలానే చేయమంటారు. ఇంకొక ఇన్సిడెంట్, ఇది బాబాకి సంబంధించినటువంటి ఇల్లు డొమెస్టిక్ ఇన్సిడెంట్. అయితే ఇది చేయడంలో బాబా ఉద్దేశం ఏంటో మనకి తెలియదు. బహుశా ఏమన్నా యూనివర్సల్ వర్క్ చేసి ఉంటారు దీని ద్వారా అని ఆయన బెల్లిపేజ్ గారు మనకి చెప్తున్నారు. ఇంకొక ఇన్సిడెంట్, తను బాబా మటుకు బాగా స్కోల్డ్ చేస్తారు గాయమాయిని. ఇంకో ఇన్సిడెంట్ మనకు ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఈ రిచ్ ఫుడ్ గురించి. అది ఒక పీరియడ్లో గాయమాయి కుకింగ్ చేస్తూ ఉంది. బాబా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మహమ్మద్ మస్త్కి. ఆ సమయంలో మస్త్ గ్రీన్ పీస్ అడిగేవాడు రోజు. అంటే ఈ బఠానీలు ఉంటాయి కదా, పచ్చడి బఠానీలు అడుగుతూ ఉండేవాడు రోజు, గ్రీన్ బఠానీలు. ఒకరోజు ఏమైందంటే ఈ బఠానీలు దొరకవు అస్సలు.
మార్కెట్లో ఎక్కడ దొరకవు. సో గాయమై ఏం చేస్తుందంటే తనకి కంపల్సరీ ఫోర్స్ చేసి వేరే వెజిటబుల్ వండాల్సి వస్తుంది. ఆ మీల్ ఆయనకి ఇచ్చినప్పుడు మహమ్మద్ మొదట్లో తినడానికి ఇష్టపడ్డాడు. అందులో పీస్ లేవు కాబట్టి. బాబా గాయమైని పిలిచి చాలా కోపడతారు. ఎందుకు పీస్ చేయలేదు అని కోపడుతుంటే దగ్గరికి కూడా వస్తారు బాబా ఒక దెబ్బ వేయడానికి. అప్పుడు స్ట్రైట్ అవే మహమ్మద్ చాలా దీంతోటి వరితోటి అంటే కొడతాడేమో అని వరితోటి వచ్చి వద్దని బ్రతిమలాడి బాబాని స్టాప్ అని, వద్దు వద్దు కొట్టొద్దు ఆవిడ్ని, ఆమె ఇరిచ్ మదరు, నేను ఫుడ్ తింటాను అని ఆయన ఫుడ్ తింటాడు. ఇంకొక ఇన్సిడెంట్ ఈరిచ్ చెప్పినటువంటిది ఈయన మనకి వివరిస్తున్నారు. అది నాకు గుర్తొస్తుంది ఇప్పుడు అని చెప్తున్నారు. బాబాని ఒక వెడ్డింగ్కి ఇన్వైట్ చేస్తారు ఫ్యామిలీలో. చాలా డివోటెడ్ ఫ్యామిలీ అది. బాబా అంటే చాలా డివోటెడ్గా ఉండేవాళ్ళు, కానీ చాలా పువర్ ఫ్యామిలీ బాబా లవర్స్. ఈరిచ్ అండ్ ఆది జూనియర్ కూడా బాబాతో పాటు ఉన్నారు. బాబా బయట వైపున కూర్చున్నారు, ఆ హట్కి బయట. ఆ ఉమెన్ ఎవరైతే ఉందో ఆడావిడ చాలా మంచి రెస్పెక్ట్ తోటి, చాలా ప్రేమతోటి బాబాకి టీ తెచ్చిస్తుంది కప్పులో. ఈరిచ్ అది చూసి ఆ విమెన్ ప్రేమను చూస్తాడు. ఏమీ అడగడు, క్లీన్లెస్ కప్పుది ఎంత క్లీన్గా ఉంది ఏంటని ఏం అడగడు. కానీ ఆది జూనియర్ మటుకు సహించలేక పర్షియన్ భాషలో బాబాతో అంటాడు, అది తాకూడదు, వద్దు టీ, అది ఎలాంటి కప్పులో ఇచ్చిందో మనకి తెలియదు, ఆ ప్రిపరేషన్ ఎలా ఉందో మనకి తెలియదు. అంటే ముఖ్యంగా క్లీన్లీనెస్ ఆఫ్ ద కప్ గురించి చెప్తారనమాట. ఓ బాబా ఈరిచ్ వైపు తిరిగి ఈరిచ్ని క్వశ్చన్ చేశారు, ఏమిటి అని. ఈరిచ్ అంటాడు కదా, అప్పుడు ఈరిచ్ మూడ్ పోయింది. చెక్ చేశాను విమెన్ని, తను ఇది టీ తయారు చేసేటప్పుడు ఏదైనా సరే ఇప్పుడు అది అడిగే ప్రశ్న కాదు, ఇప్పుడు మనం అడిగే ప్రశ్న కాదు, తన ప్రేమ అంతటిది. అందుకనే బాబాని చాలా ప్రేమ ఉండే ఆవిడకి మీరంటే అని బాబాకి చెప్తాను. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాబా చాలా చక్కగా ఎంతో ప్రేమతోటి ఆ విమెన్ రైట్, అసలు ఆవిడే కరెక్ట్ అని చెప్తూ, బాబా నాకు చేసినంత ఆవిడ కరెక్ట్ అని ఈరిచ్ ఈ విధంగా తను రెస్పాండ్ అవ్వడము, తను దానికి స్పందించడం అనేదే కరెక్ట్, ఆది మటుకు కరెక్ట్ కాదు అని ఈ ఫ్యామిలీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అది బాబా చక్కగా దాన్ని ఆ విధంగా పరిష్కరించారు. అంటే ఈ గొడవని ఆ విధంగా పరిష్కరించారు. అది నెమ్మదిగా అది పరిష్కరించారు. అయితే మేరీ లాడ్జ్ కంటిన్యూస్ అని ఇంకోటి మళ్ళీ మనకి ఎట్లయితే బింద్రా హౌస్ గురించి కంటిన్యూ అని చెప్పారో అట్లానే ఇది కూడా కంటిన్యూ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఉంది. అయితే ఈ స్టోరీస్ అన్ని మేరీ లాడ్జ్ గురించి మళ్ళీ మనం చెప్పుకునేటప్పుడు నాగ్పూర్ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ విజిటర్ ఒక ఆయన ఉండేవాడు మేరీ లాడ్జ్కి, అది జీవన్ ముక్త అతను. ఆయన చాలా పర్ఫెక్ట్, ఆ జీవన్ ముక్త అనే ఆయన చాలా పర్ఫెక్ట్. అయితే ఆయన ఫిజికల్ బాడీ అలానే ఉండేది, ఏమి డ్యూటీ చేసేవాడు కాదు వరల్డ్లో. ఒకరోజు ఆయన కాలేజీకి వెళ్ళే ఈరిచ్ని పట్టుకొని అక్కడ ఫీల్డ్కి అంచున కూర్చుని ఉంటాడు. ఈరిచ్ హాకీ ఆడేది చూసి గేమ్ అయిపోయిన తర్వాత ఆయన ఈరిచ్ని ఆపి, నన్ను మీ ఇంటికి లంచ్కి పిలుస్తావా
డిన్నర్కి పిలుస్తావా అని అడుగుతాడు. ఇరిచ్ అంటాడు, తప్పకుండా పిలుస్తాను, నువ్వు తప్పకుండా రావాల్సిందే, యువర్ మోస్ట్ వెల్కమ్ అంటాడు. ఆయన వాకింగ్ చేస్తూ రివర్ లాంగ్ డ్రైవే, చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఓనర్ లాగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఒక లాయిన్ క్లాత్ ఒకటే ఉంటుంది ఆయన ఒంటి మీద. స్కిన్ ఏమో డ్రై అయిపోయి ఒక బయటకి ఎక్స్పోజ్ అయ్యి చాలా డ్రై అయిపోయి ఎక్స్ట్రీమ్ వెదర్స్కి అలా ఉండి, అది ఒక క్రాకడైల్ స్కిన్ లాగా ఉంటుంది, అట్లా అచ్చులచ్చులుగా ఉన్నట్టుగా. భూమి ఎండిపోయిన భూమి ఎలా ఉంటుంది, క్రాకడైల్కి ఎలా ఉంటుంది చర్మం, అలా ఉంటుంది. పాప ఏం చేశాడంటే, ఒక్క నిమిషం అండి, పాపకు చాలా కోపం వస్తుంది. ఈ ఈ ఈ మనిషితోటి చాలా, ఈ బిహేవియర్ తోటి చాలా కోపం వస్తుంది. కానీ గైమై ఆయన్ని నెమ్మదిస్తుంది, నెమ్మదిగా ఉండమని ఆవిడ కంట్రోల్ చేస్తుంది. ఇలానే ఆయన కంటిన్యూస్గా విజిట్స్కి వస్తూ ఉండేవాడు. బటర్ ఆయన ఒంటి మీద రబ్ చేయాలని స్కిన్కి అని అనుకుంటారు. ఆయన గైమై తయారు చేసిన భోజనం మాత్రమే తినేవాడు ఈ జీవన్ముక్త. కుక్ వండింది, వాళ్ళ ఇంట్లో వంట మనిషి వండింది తినేవాడు కాదు. ఈ సర్వింగ్ చేయడంలో మీల్ టైమ్స్లో జీవన్ముక్త ఏం చేసేవాడంటే, టేబుల్ దగ్గర కూర్చొని ఒక మంచి గెస్ట్ ఒక ఎంతో ఆయన్ని గౌరవించే గెస్ట్ కింద ఆయన కూర్చుని తినేవాడు. ఇరిచ్ ఏమన్నాడంటే, ఈయనకి సర్వ్ చేయడంలో బాబాకి సర్వ్ చేసినట్టుగా వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. అదొకటి అయిపోయింది. తర్వాత 1926లో థ్రెడ్ సెరమనీ, మనందరికీ తెలుసు జొరాస్ట్రియన్స్లో ఈ బ్రాహ్మణులకి ఉపనయనం ఎలా చేస్తారో అలా థ్రెడ్ సెరమనీ అని ఉండేది. అయితే ఆ సెరమనీ అది అహ్మద్ నగర్లో ఇద్దరు గర్ల్స్, మను, మెహరు అంటే మెహ్రా అక్క కూతురు మనకి తెలుసు, మను అంటే ఈరిచ్ చెల్లెలు. వీళ్ళిద్దరికీ కూడా 6 ఏళ్ళు ఒకళ్ళు, 8 ఏళ్ళు ఒకళ్ళు. ఆ ఫస్ట్ టైము పాప బాబాని అప్పుడు చూడడం జరుగుతుంది, అంటే ఈ సెరమనీ అప్పుడే బాబాని చూడడం జరుగుతుంది అని. ఈ పాపకి బాబా ఈ సెరమనీ చేయడం ఇష్టం లేదు. సో ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ ఒక ప్రీస్ట్, ఒక పంతులు గారు వచ్చి ఈ సెరమనీ చేయాలి, ఆ జొరాస్ట్రియన్ ప్రీస్ట్, తర్వాత బాబా చేయాలి అని చెప్తారు. సో ఒక్కొక్కరికి రెండు థ్రెడ్స్ని తయారు చేస్తారు. ఒక్కొక్క అమ్మాయికి రెండు దారాలు, 2 థ్రెడ్స్ ఉంటాయి. ఆ తర్వాత బాబా ఆ పిల్లల్ని తను పడుకున్నప్పుడు కొంతసేపు వాళ్ళిద్దరిని కాళ్ళు ఒత్తమని చెప్తారు, ఒక్కొక్క కాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒత్తమని చెప్తారు. 1 అవర్ ఆయన పడుకున్నప్పుడు ఆ పని చేయమని చెప్తారు. బాబా మొత్తం ఫ్యామిలీని ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళమని అంటారు. ఒక రోజులో వెళ్ళి సాయంత్రం వచ్చేయమని చెప్తారు. ఉపాసిని వీళ్ళందరినీ ఎంతో ఆదరించి ఎంతో ప్రేమగా దగ్గర తీస్తాడు. ఆయన అంటాడు, మీరు జొరాస్ట్రియన్స్ కదా అంటే, అవును అని అంటారు వీళ్ళు. జొరాస్టర్ మళ్ళీ వచ్చాడు, మీ జొరాస్టరు, ఆయన్ని అంటి పెట్టుకొని ఉండండి, వదిలేయొద్దు అని చెప్పి ఆ సీలింగ్ వ్యాక్స్ ఫిగర్ ఒకటి దాని గురించి మాట్లాడతారు. ఇది స్టాంప్, మనమైతే ఒక ఉత్తరం మీద కానీ ఒక కవర్ మీద కానీ స్టాంప్ అంటించినప్పుడు ఎలా ఉంటుందంటే, ఎంబాస్డ్ అంటారు దాన్ని, అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉండి అది ఎంత పీకినా రాదు తీయడానికి, అలాంటి స్టాంపు. అలా మీరు ఆ విధంగా ఉండాలి. మొత్తం ఎన్వలప్ చిరిగిపోయినా కూడా ఆ స్టాంప్ అయితే ఎలా అతుక్కుని అలానే ఉంటుందో అట్లా ఎంబాస్డ్ స్టాంప్, అంటే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి స్టాంపు అది. స్టిక్కర్స్ కూడా అట్లా వస్తాయి చూడండి, కొన్ని స్టిక్కర్స్
అవి ఎంత పీకినా, ఎంత ఊడదీసినా, ఎంత లేపినా, ఎంత తీద్దామన్నా కూడా రావు. అలా మీరు ఆయన అతుకుపోయి ఉండాలని చెప్తారు. ఉపాస్ని టీజ్ చేస్తూ ఆ నైట్ వాళ్ళని ఉండమంటాడు. బాబా ఆర్డర్ ఆయనకి తెలుసు. అయితే వీళ్ళు లేదు లేదని వాళ్ళు ఎక్స్క్యూజ్ తీసుకొని అక్బర్ ప్రెస్ అమ్మన్ దగ్గరికి వచ్చేస్తారు. సతా ఫ్యామిలీ అది హోమ్, అది అక్బర్ ప్రెస్ అనేది సతా ఫ్యామిలీ హోమ్ అమ్మన్ నగర్లో. బాబా అక్బర్ ప్రెస్లో ఉన్నారు. బాబా కూడా నెక్స్ట్ డే ఇద్దరు గర్ల్స్ని పూనాకి వెళ్ళిపోమంటారు బాబా జాన్ దర్శనం కోసం. ఆ ఇద్దరు గర్ల్స్ని అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు గర్ల్స్ని అక్కడే వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరినీ కూడా పూనా బాబా జాన్ దర్శనానికి వెళ్ళమంటారు. వీళ్ళందరూ వెళ్తారు. పాప ఒక మంచి పిక్నిక్ అనుకుంటాడు. అది అబ్బా మేము మంచిగా పిక్నిక్ వెళ్తున్నాము, చక్కగా ఉంటుంది అని. అయితే వాళ్ళు దారిలో బాబాజాన్ దగ్గరికి వెళ్తారు. ఆవిడేమో నీమ్ ట్రీ కింద, ఒక వేప చెట్టు కింద పడుకుని ఉంటుంది. ఏమీ నోటీస్ చేయదు. మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని ఏమీ నోటీస్ చేయదు. వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఆవిడేమీ నోటీస్ చేయదు. అయితే ఆవిడ అటెండెన్స్ వచ్చి ఆవిడకి చెప్తారు, మెహర్ బాబా మనుషులు వచ్చారు ఆవిడ దర్శనానికని. అయితే ఇమ్మీడియట్గా ఆవిడ లేచి కూర్చుంటుంది. ఈ ఫ్యామిలీకి చాలా అటెన్షన్ ఇస్తుంది ఆవిడ. పాప చాలా ఇంపేషెంట్ అయిపోతాడు. ఆయనకి సహనం లేదు, అసహనం ఎక్కువ అయిపోతుంది. బాబాజాన్ ఏమో వాళ్ళని అక్కడ ఉంచుతుంది అందరినీ. ఒక కోకోనట్ ఉంటుంది, ఎవరో తనకు ఆ కోకోనట్ ఇస్తారు. ఆ కోకోనట్ని చేతిలో పట్టుకుంటుంది. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అది కావాలని అడుగుతారు. చివరికి గిరీష్ ఆంట్ గాయమైని ఎళ్ళు అని పుష్ చేస్తుంది ముందుకెళ్ళమని. అప్పుడు బాబాజాన్ ఆ కోకోనట్ని గాయమై చేతిలో పెడుతుంది. పాపా ఫ్యామిలీ ఆంటీతో పాటు బాబాజాన్ దగ్గర నుంచి వెళ్ళిపోయి సైట్ సీయింగ్ పిక్నిక్ మళ్ళీ మొదలు పెడతారు. అయితే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ విక్టోరియా క్యారేజ్ అని ఉంటుంది. దాంట్లో ఇదివరకు బగ్గీలు ఉండేవి కదా, అలాంటి విక్టోరియా బగ్గీలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. బాబాజాన్ ఏమో బంద్ గార్డెన్స్కి వెళ్ళింది. అక్కడ టీ రిచ్ రవ్వది ఒక స్వీట్, నాన్ ప్రిపేర్ చేస్తారు బాబాజాన్ కోసం. ఒక ఆవిడకున్న క్రౌడ్తో సహా అందరికీ ప్రిపేర్ చేశారు. అయితే ఆవిడ ఆ ఫుడ్ని వాళ్ళందరికీ పంచడానికి అప్పుడే ఇష్టపడలేదు. మా పిల్లలు వస్తారు ఉండండి అని, మా పిల్లలు ఇంకా రాలేదు, వెయిట్ చేయమని అంటుంది. అయితే ఈ జర్నీలో పూనా అంతా చూసుకుంటూ పాపా ఫ్యామిలీ ఫైనలీ బంద్ గార్డెన్స్కి వస్తారు పిక్నిక్కి. అయితే వాళ్ళని చూడడంతో అటెండెన్స్ బాబాజాన్ దగ్గర ఉండే మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి బాబాజాన్ మీకోసం వెయిట్ చేస్తుంది అనేటప్పటికీ పాపాకి చాలా కోపం వస్తుంది. పాప చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఆ పిక్నిక్కి అంతరాయం కలిగినందుకు ఆయనకు చాలా కోపం ఉంటుంది. ఆయన గునుగుతూ ఉంటాడు, ఈ ఓల్డ్ లేడీ ఇక్కడ ఉంది మళ్ళీ అని, ఎందుకు మేము ఆగాలి అని గట్టిగా అంటాడు. ఆంటీ ఏమో వీళ్ళ ఆంటీ వాళ్ళని బ్రతిమలాడింది, అట్లీస్ట్ మన మర్యాదపూర్వకంగా మనం ఆమెకి ప్రణామం ఇల్లి అక్కడి నుంచి వెళ్ళాలని అంటే అటెండెన్స్ కూడా వాళ్ళని రండి అంటారు. సో వీళ్ళు బాబాజాన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు కానీ వాళ్ళకి బాబాజాన్ ఆ ఫుడ్ని పర్మిట్ చేయలేదు. ఫుడ్ అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయమంటారు. మై చిల్డ్రన్ హ్యావ్ కమ్ అని అంటుంది. పాపాని
నువ్వు నీకెంత ధైర్యము నన్ను తిట్టడానికి, నేను నీకు జన్మనిచ్చాను అండ్ నీకెంత ధైర్యం అసలని, హౌ డేర్ యూ అబ్యూస్ మీ అని పాప అని అంటుంది. పాప ఆశ్చర్యపోతాడు కొంచెం. ఆయనకు అర్థం కాదు ఎందుకో తనని అటాక్ చేయడము, ఆవిడ ఎందుకు అటాక్ చేయడం నన్ను అని ఆయనకు ఒకంత ఆశ్చర్యపోతాడు. ఆయనకు అది అర్థం కాదు. ఆంట్ అప్పుడు పాపాని కొంచెం ఊరడిస్తుంది అన్నమాట. అయితే నమ్మిస్తుంది, లేదు లేదు ఆయన చెప్పేది కరెక్టే అని నమ్మిస్తుంది ఆంటీ. ఆయన ఈ బాబాజాన్ని క్షమించమని అడగలేకపోతున్నాడు. అంటే ఆవిడ అప్పుడు అలా కాదు, ఆవిడ చెప్పేది కరెక్టు, సో తప్పకుండా నువ్వు ఆ పని చెయ్యాలి అని ఆయనకి నచ్చ చెప్తుంది. అయితే ఆ విధంగా ఆ సంఘటన ముగుస్తుంది. అంటే ఆవిడ ఎంత నచ్చ చెప్పి నమ్మకంగా చెప్తుంది, నువ్వు ఈ విషయాన్ని నమ్మాల్సిందే, ఆవిడ నీకు జన్మనిచ్చింది అనేది అని చెప్పింది. అయితే ఈయన మటుకు ఆవిడ్ని క్షమాపణ అడగడానికి చాలా విముఖంగా ఉన్నాడు. ఆయన అంత ఇష్టంగా లేదు. ఆ రకంగా ఆ అకేషన్ పాస్ అయిపోయింది. ఫ్యామిలీ అందరు కూడా పూనాకి రిటర్న్ అయ్యారు. అక్కడి నుంచి అక్బర్ ప్రెస్కి వెళ్ళారు. చివరికి వాళ్ళ ఇల్లు నాగ్పూర్కి వెళ్ళారు నెహ్రూ మణితోటి. మనకు గుర్తుంటే వాళ్ళిద్దరిని అక్బర్ ప్రెస్లో అక్కడే ఉంచారు. అయితే వీళ్ళు బాబాజాన్ మీటింగ్ గురించి వీళ్ళు విన్నప్పుడు ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా గుణిగారు. ఎందుకంటే వాళ్ళని అక్బర్ ప్రెస్లో ఉంచేసి వెళ్ళారు. వాళ్ళు బాబాజాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయినందుకు వాళ్ళు చాలా గుణిగారు. అయితే అది బాబా ఆర్డర్ ప్రకారం కాబట్టి వాళ్ళని పూనాకి తీసుకెళ్ళలేదు వీళ్ళు. పాపా జేసావాల చాలా స్ట్రిక్ట్గా ఉండే మనిషి. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే ఆయన ఒక్క నిమిషం, ఎంత స్ట్రిక్ట్ అంటే ఈ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఆయన రాగానే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, దాక్కునేవాళ్ళు. ఒక మస్తాని ఉండేది అక్కడ, ఉమెన్ మస్త్ నాగ్పూర్లో. ఆవిడ చాలా కోపిస్తు, తర్వాత అందరినీ తిడుతూ ఉండేది. ఓకే, వాళ్ళని తిడుతూ ఉండేదన్నమాట అందరినీ. జేసావాల ఫ్యామిలీని మటుకు ఏమనేది కాదు. ఆవిడ రైస్ ఫ్లవర్స్ అన్ని కూడా ఇళ్ల మీదకి ఇసురుతూ ఉండేది. కానీ వీళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి రాళ్ళు వేసేదట. వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మటుకు అన్నమును పువ్వులు విసురుతూ ఉండేది. మిగతా వాళ్ళకి స్టోన్స్ విసురుతుండేది. అయితే ఆవిడ ఆ పిల్లలతోటి చాలా ప్రేమగా ఉండేది. మను ఏమని ఫీల్ అయిందంటే, బాబా వాళ్ళని కావాలని అక్కడికి పంపించారు, బాబాజాన్ ఈమెని కావాలని అక్కడికి వాళ్ళ ఇంటికి పంపించారు, ఎందుకంటే వాళ్ళకి బాబాజాన్ అంటే ఏంటి అనేది కొద్దిగా అయినా ఊహకు వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది అని ఈమెని అక్కడికి, ఈ మస్తానిని వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్లుగా చేశారని చెప్తున్నారు. అయితే పర్ఫెక్ట్ వన్, జీవన్ ముక్త, అవతార్ మెహర్ బాబా, 3 పర్ఫెక్ట్ మాస్టర్స్ వాళ్ళు మేరీ లార్డ్స్ తోటి కనెక్షన్ ఉండేది ఆ ఫ్యామిలీ తోటి. అది వాళ్ళు ఎవరెవరంటే బాబాజాన్, ఉపాస్ని మహారాజ్, తాజుద్దీన్ బాబా. తాజుద్దీన్ బాబా గంతేసేవాళ్ళు, జంప్ చేసేవాళ్ళు, నార్మల్గా నడిచేవాళ్ళు కాదు. నాగ్పూర్ అంతా కూడా అలా తిరిగేవాళ్ళు. జేసావాలా ఫ్యామిలీ వాళ్ళని, ఆ ఫ్యామిలీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి అలౌడ్ కాదు, బాబాజాన్ దగ్గర కూడా అలౌడ్ కాదు. వాళ్ళు దూరం నుంచి మటుకే చూసి, ఒక డిస్టెన్స్ నుంచి బాబా పేరు తీసుకోవాలి. అది జసావాలా ఫ్యామిలీ
అర్లీ లైఫ్ ఆఫ్ జెస్సా ఫ్యామిలీ గురించి ఇదంతా వివరణ ఇచ్చారు మనకి. ఇప్పటి వరకు అది మనము ఈ జెస్సా ఫ్యామిలీ గురించి, ఇరిజ్ జెస్సా ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాము. రేపటి నుంచి మరొక అంశం మొదలవుతుంది. బాబా స్టోరీస్ 1970లో ఆయన ఏం విన్నారో అవన్నీ ఒక స్టోరీస్ కింద రాసుకున్నాం. మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందామండి. సోమవారం నాడు ఇదే టైంకి మనమే కంటిన్యూ చేసుకుందాము. జై బాబా మేడం, జై బాబా అండి. ఈ ఒక చిన్న పద్యం ఉంది, వెంకట్రావు గారిది చదవమంటారా? చదవండి తప్పకుండా చదవండి. ఒక నిమిషం మనం మౌనం కూడా చేద్దాం ఆయనది. చదవండి. అలాగే మేడం. ఇప్పుడు వెంకట్రావు గారు సంకలనం చేసినటువంటి నెహ్రూ సందర్శనం అనే బుక్ లో ఒక 101 పేజీలో మౌన విరమణ గురించి ఆది జూనియర్ బాబా మధ్య జరిగిన సంభాషణ పేజీ 1223 వాల్యూమ్ 3 లార్డ్ మెహర్ లో ఉందటండి. దానికి తెలుగులో ఒక శేష పద్యం, తేటకీటి పద్యం రాశారు. అది చదువుతున్నమాట. చదవండి. మౌన విరమణ గురించి ఆది జూనియర్ బాబా మధ్య జరిగిన సంభాషణ గురించి. చనువు కలిగిన వాడు పిన్న వయస్కుడు అన్నను అడిగే నీవు మౌనము ఆపెదవా, ఇచట వారు విపరీత ఏర్పాటు చేసే మౌన విరమణ కాని ఎడల స్పందనెట్లుండు, ప్రాంతము మొత్తము జరుగుతున్నది చర్చ, మౌనమును పొడిగింప స్థితి ఏమగును, మాకు తెలుసు నీవు మౌనము వీడవని, కోపోద్రేకము చేత వారేమి చేయుదురో. ఇది శేషపద్యం అయిపోయిందండి. తర్వాత తేటకీతి బాబా ఇలా అంటున్నారు. చిన్నవాడవు నోరు అదుపులో ఉంచు, మౌన విరమణ తప్పక చేయుచుంటి, నాతో ఉండు నీకేమి ప్రమాదము, సత్యవచన ప్రదాత శ్రీ మెహరు బాబా. ఇలా 2 భాగాలు పెద్ద పుస్తకాలు ఉన్నాయండి. వారికి అదే మేడం గారి పర్మిషన్ తో వారికి ఆత్మశాంతి కోసం ఈ పద్యాలు చదివామండి. మేడం మీరు చెప్పండి. మౌనం అన్నారు కదా. జై బాబా. అవునండి, ఆయన ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు 1920లో. అదే 2020లో కరోనా వచ్చినప్పుడు ఆ గ్రూప్ పేరు కూడా మెహర్ పరివార్ అని పెట్టారు. ఈ మధ్య ఏదో హ్యాక్ అయిందని అదని ఆయన డిస్కంటిన్యూ చేసి మళ్ళీ కొత్త గ్రూప్ పెట్టారు. కానీ పోస్టింగ్లు ఎక్కువ రాలేదు. ప్రతిరోజు కూడా అవేక్నర్ మ్యాగజైన్స్ విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు ఆవిడ. దాంతోపాటు ఒక థాట్ ఫర్ ద డే, ఆ రోజుకి సంబంధించింది ఏదైనా ఒక బాబా అన్న మాటలు ఒక 4 చెప్పేవాళ్ళు. తప్పకుండా క్రమం తప్పకుండా దగ్గర 6 సంవత్సరాలు ఆయన ఆ ప్రోగ్రామ్ని ఒంటరిగా కండక్ట్ చేశారు. ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఏమొస్తున్నాయని. అయితే ఒక చిన్న వీడియో కూడా ఇప్పుడు సుధాకర్ గారు పెట్టారు, పొద్దునే చూశాను నేను. ఆయన ఏ విధంగా బాబా పరిధిలోకి వచ్చారు ఏంటనేది. మేరాబాద్లో కలిసినప్పుడు కూడా ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది, నేను అసలు మాట్లాడను, నేను చాలా మౌనంగా ఉంటాను, చాలా కోపిస్టి, ఎక్కువ కలవను, నేను నవ్వను ఎక్కువ, కోపిస్టి కాదు నవ్వను ఎక్కువ, ఏమంటే ఏమన్నట్లు ఉంటాను నేను, నా బదులు ఆవిడ మాట్లాడుతుందని ఆ చమత్కరించారు కూడా. అయితే ఏదైతే ఏమి బాబాకి ఒక మంచి సేవ చేశారు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగదు. నాకు తెలిసింది ఏంటంటే, నిన్న విశాఖపట్నం ఫోన్ చేసి మాట్లాడితే చివరి నిమిషంలో ఆయన బాబా 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 అంటూ ఇది ప్రాణం వదిలేశారు. సో బాబా కృప తప్పకుండా ఆయనకు ఉందని మనం ఆశిస్తూ, ఆయన్ని తలుచుకుంటూ ఫ్యామిలీ కూడా మంచి ధైర్యాన్ని బాబా ఇవ్వాలి అని కోరుకుంటూ ఒక నిమిషం మౌనం చేద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.
అవతార్ మెహర్ బాబాకి జై. అయితే ఈ హార్మోనియం వాయించడంలో కూడా ఆయన చాలా దిట్ట. తర్వాత ఈయన పద్యాలు చదివినట్టుగా శ్రీనివాస్ గారు తర్వాత కాలంలో ఈ కరోనా వల్ల ఆయన ఎన్నో ఇది పాటలు కూడా పాడారు. అవి ఎక్కువగా మన సుశీల గారును మండారమ్మ వీళ్ళిద్దరు పాడేవాళ్ళు. కాబట్టి ఆయనకి ఆ స్పెషల్ టాలెంట్ ఉంది. అది అందరం కూడా మనం గుర్తించాము. తర్వాత అలవోకగా గాడ్ స్పీక్స్ కూడా ఆయన చెప్పగలిగిన సామర్థ్యం ఉంది. స్పీచ్లు కూడా ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఊళ్ళల్లో స్పీచ్ కూడా ఇచ్చారు ఆయన. అవతార్ మెహర్ బాబాకి జై. బాలరాజు గారు హారతి ఇవ్వండి ఇప్పుడు బాబాకి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమ మనసు హారతిదే. ప్రియతమ మనసు హారతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మమ్ము కరుణించవయ ప్రియతమ మనసు హారతిదే. ప్రియతమ మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాయి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ ప్రియతమ మనసు హారతిదే. ప్రియతమ మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ ప్రియతమ మనసు హారతిదే. ప్రియతమ మనసు హారతిదే. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమ మనసు హారతిదే. ప్రియతమ మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की जय. 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 మౌనవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. ఈ హారతితోటి ఈరోజు కార్యక్రమం ముగిసింది. ఈ అవకాశం ఇచ్చిన మన బాబాకి మనం ధన్యవాదాలు చెప్తూ ఇంతటితోటి ఈ ప్రోగ్రాం ముగించుకున్నాము. పాల్గొన్న మీ అందరికి కూడా నా తరఫున జై బాబా.